12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా శిక్షలతో కలిసి యోగా సాధన చేసిన మంత్రి యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని పేర్కొన్న మంత్రి ఆరోగ్యవంతమైన కుటుంబాలు, సమాజం, తెలంగాణ నిర్మాణానికి యోగా కీలకమని అన్నారు. పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులకు యోగా పరిచయం చేస్తున్నామని, యోగా గొప్పతనాన్ని ప్రజలకు చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆయుష్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యోగా శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్కూల్ నుంచి మొదలుపెట్టి కాలేజీ వరకు అందించాలని చెప్పి ఒక తపన, ఒక కమిట్మెంట్. గత సంవత్సరం యోగా ట్రైనర్కి నియమించడం జరిగింది, యోగా విద్యను అందించడం జరిగింది. అదేవిధంగా సమాజము ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము మన కుటుంబము హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ సొసైటీ, హెల్తీ తెలంగాణ అందరం కలిసికట్టుగా యోగాకు గొప్పతనాన్ని ప్రతి కుటుంబానికి స్థాయిలో యోగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో యోగా యొక్క గొప్పతనాన్ని ప్రతి కుటుంబానికి మరొకసారి అభివృద్ధి చేసుకుంటారు.